మనం మేడారం వెళ్తున్నాము. మేడారం అంటే మీకు యాదొచ్చింది కదా, సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి వెళ్తున్నాం. మరి సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఘట్టమ్మని దర్శించుకోవాలి కదా. మనం శ్రీశైలం వెళ్తున్నప్పుడు సాక్షి గణపతిని ఎలా దర్శించుకుంటామో అలాగే మనం మేడారానికి వెళ్ళేటప్పుడు ఘట్టమ్మని దర్శించుకొని పోవడం అనేది ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. ఒకసారి ఘట్టమ్మని దర్శించుకొని తర్వాత మేడారంకి వెళ్దాం రండి. చూస్తున్నట్టయితే భక్తులు కూడా చాలామంది మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఘట్టమ్మ ఆలయానికి వచ్చేసాం. ఒకసారి ఘట్టమ్మ తల్లిని దర్శించుకుందాము. ఘట్టమ్మ తల్లి ఆలయము. సో అమ్మవారికి ఇక్కడ కోడిగుడ్లు తర్వాత ఇంకా అనేకమైనటువంటివి ఇక్కడ సమర్పిస్తారు. చూసుకున్నట్టయితే అఖండ జ్యోతి వెలుగుతుంది. మనకు అదృష్టం ఏంటంటే సీతక్క గారు ములుగు జిల్లా నుంచి వెళ్ళి ఆదివాసి బిడ్డ, అందుకని ఆమె ఈ జాతరను మంచిగా జరిపిస్తుందని అనుకుంటున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా కూడా జాతరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మనం జాతర జరుపుకుంటున్నాము. సమ్మక్క గద్దెకి కూడా సేమ్ ఆల్మోస్ట్ మన ఒడిబియ్యం ఎలా సమర్పిస్తారో ఒడిబియ్యం, చీర, సారెలు, గాజులు, తర్వాత బొట్టు అమ్మవారికి సమర్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అలాగే కళ్ళు సాకలు కూడా పెడతారనమాట. మేడారంలో ఎట్లుంటుందో ఆల్మోస్ట్ మన ఘట్టమ్మ దగ్గర కూడా సారలమ్మ గద్దె, తర్వాత అటువైపు చూసుకుంటే సమ్మక్క గద్దె. సో వచ్చిన భక్తులు మొత్తం కొంగు బంగారుగా కొలిచే దేవతలకు ఒడిబియ్యం సమర్పిస్తుంటారు. అలాగే ఒడిబియ్యము, చీర, సార, గాజులు పుట్టినింటి ఆడబిడ్డలాగా సమర్పించి అమ్మవారికి ఒడిబియ్యం పోయడం జరుగుతుంది అనమాట. అక్కడి నుంచో వస్తున్న ఆనవాయితీ. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం జంపన్న వాగు దగ్గర ఉన్నాము. అసలు జంపన్న అంటే ఏంటంటే సమ్మక్క కొడుకైనటువంటి జంపన్న యుద్ధ క్రమంలో ఇక్కడ నరికి చంపేయడం వల్ల ఆ వాగులో పడిపోతాడు అనమాట. ఆ వాగులో పడిపోయిన తర్వాత ఆయన రక్తం ఏరులై పారినందుకు దాన్ని సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మార్చిండ్రు. ఇక్కడ మేడారంలో చూసుకున్నట్టయితే మనకు ఎక్కడ గుళ్ళు కానీ ఏవి కానీ ఉండవు, ఒక ఓన్లీ గద్దెలు మాత్రమే ఉంటాయి. ఆ గద్దెలలో భాగంగా ఇగో జంపన్న మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఇట్లా జంపన్నకు కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ ఇచ్చి తర్వాత పిల్లలు కావాలని చెప్పేసి తొట్టెలు కట్టిపోతారు. అలాగే బాసింగం అంటే పెళ్లి కొరకు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా బాసింగాలు కట్టిపోతారనమాట. ఇది ఇటు చూసుకున్నట్టయితే జంపన్న ఓన్లీ గద్దెలు మాత్రమే ఉన్నాయి. ఏదన్నా ఇంకా మొక్కుబడులు ఏమన్నా ఉంటే ఇట్లా గద్దెల రూపంలో ఇట్లా ప్రతిష్ఠించుకుంటారు. ఇసుకతో ఒక గూడు కట్టి, అంటే నాకు ఇల్లు కావాలి అని చెప్పేసి ఒక గూడులాగా కట్టి జంపన్నకు కోరికలు చెప్పుకుంటారనమాట. పనులు చాలా వేగవంతంగా అవుతున్నాయి. జాతరకి ఇంకా అతి తక్కువ రోజులే ఉంది కాబట్టి తొందరగా పనులు చేయాలని గౌరవ మంత్రి గారు సీతక్క గారు ఆర్డర్ వేశారు. జాతర టైంకి ఇక్కడ లక్షలాది భక్తులు ఇక్కడ మొత్తం నిండి ఉంటారనమాట. అయితే జంపన్న వాగులోకి ఇట్లా చూసుకున్నట్టయితే కన్నెపల్లి నుంచి సారలమ్మ గిదే రూట్ మీద వస్తుంది, గిదే వంతెన మీద వస్తుంది. 21వ తారీఖు రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారం గద్దెల మీదకి రావడానికన్నా ముందు కన్నెపల్లి నుంచి సారలమ్మ ఇటువైపు వచ్చి తమ్మునితో కాసేపు మాట్లాడి కాసేపు ఇక్కడ పలకరించి యోగక్షేమాలు పలకరించి ఇక్కడ నుంచి గద్దె మీదకి వెళ్తారు. అక్కడి నుంచో వస్తున్న ఆనవాయితీ, ఆచారం కూడా. మేడారం వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడ జంపన్న వాగులో స్నానం ఆచరించి ఏమన్నా వెంట్రుకలు కానీ అవి కానీ ఇచ్చేటివి ఏమన్నా ఉంటే ఇక్కడ సమర్పించి జంపన్న వాగుకి పూజలు చేసి స్వామివారికి పూజలు చేసి తర్వాత గద్దెల మీదకి వెళ్ళేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ, ఆచారం కూడా. ఇక్కడ ఒక గుడి, గోపురము, తర్వాత విగ్రహాలు ఏవి ఉండవు కాబట్టి ఇసుకలోనే దేవుడు ఉన్నాడని నమ్మే మన ప్రజలు ఇసుకలోనే రాయి కనిపించినా ఏవి కనిపించినా చెట్టు కనిపించినా పూజలు చేసి అందులోనే దేవుణ్ణి చూసుకునే రకం మన ప్రజలు. సరే చూసుకున్నట్టయితే ఎంత బాగా చక్కగా అలంకరించారు చూడండి కళ్యాణ కట్టకాడికి. సో ఇందాక చెప్పాను కదా, భక్తులు మొక్కుబడి ఏమన్నా ఉంటే తర్వాత తలనీలాలు ఏమైనా సమర్పించుకోవాలనుకుంటే జంపన్న వాగు నుంచి ఇక్కడ సమర్పిస్తారు. అతి ప్రాచీనమైన అతి పవిత్రమైన జాతర మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. గిరిజన
గిరిజనులకు ఆరాధ్య దైవమైనటువంటి ఒక గుడి లేకుండా, గోపురం లేకుండా, ఒక రూపం కూడా లేకుండా కేవలం గద్దెలనే గర్భగుడులు అనుకొని, ఆ ఎదురు బొంగులే ఆమె రూపాలు అనుకొని కొలుచుకునే జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అమ్మవారు మాయమైపోయిన గుట్ట ఇది, చిలకల గుట్ట. ప్రతాపరుద్రంతో యుద్ధం చేసే క్రమంలో అమ్మవారిని పొడిచిన తర్వాత మేడారం మీద ఒక్క బొట్టు చుక్క కూడా రక్తం పడకుండా అమ్మవారి ఇది కొంగు కట్టుకొని చిలకల గుట్ట వైపు వెళ్ళిపోయినదంటే ఇదే చిలకల గుట్ట. పైకి వెళ్తే అమ్మవారిని సమ్మక్కను తీసుకొచ్చే ప్లేస్ అన్నమాట ఇది. పైన అమ్మవారు ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటే అమ్మవారిది నీళ్ళు వచ్చే క్రమం అనమాట. నీళ్ళు వచ్చేది ఎక్కడి నుంచి వస్తున్నాయేమో ఇప్పటికి కూడా తెలియదు, కానీ నిరంతరం పారుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా మహిమగల నీరు. ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కూడా ఈ నీళ్ళను కొంచెం తాగితే కూడా చాలా మంచిగా జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఈ నీళ్ళే జాతర టైంలో ఉపయోగపడుతుంది అనమాట. తాగడానికి కానీ, వాడుకోవడానికి కానీ, దేనికైనా, వంటకు కానీ దేనికైనా ఇక్కడ నుంచే యూజ్ చేసుకుంటారు. మహిమగల నీళ్ళు పైనుంచి చిలకల గట్టు నుంచి వస్తున్నాయి. దీనికి దారి కూడా ఎలా ఉంటుందో కూడా తెలియదు. దగ్గర నుంచి కూడా వస్తున్నాయి, నిరంతరం పారుతూనే ఉంటుంది. అమ్మవారి అదృష్టమైనది పైకి తీసుకుంటే ఇక్కడ ఒక గుడి కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని చూసిండ్రా, ఇదే మెయిన్ సమ్మక్క తల్లి ఇక్కడ నుంచే బయటికి వస్తుంది, ఇక్కడ నుంచే గద్దె మీదకి పోతుంది. అతి ముఖ్యమైన ప్లేస్ అన్నమాట ఇది. మేడారం జాతరలోనే అతి కీలకమైన ప్లేస్ ఇది. ఫస్ట్ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దె మీదకి రావడం ఒక ఎత్తు అయితే, సమ్మక్క తల్లి రావడం ఇంకో ఎత్తు అన్నమాట. దట్టమైన అడవి ప్రాంతంలో అమ్మవారు పైన కొలువుదీరి ఉంటారు. కొలువుదీరి ఉన్న సమయంలో 2 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే అమ్మవారు వనం నుంచి జనంలోకి వస్తారు. అతి పవిత్రమైన ప్లేస్. ఇక్కడికి ఎవరిని అలో చేయరని ఇందాకనే చెప్పుకున్నాం కదా. అమ్మవారిని పైనుంచి చిలకల గట్టు మీద నుంచి కిందికి తీసుకొచ్చే క్రమంలో అతి ముఖ్యమైన ఘట్టము. దాన్ని చూడడానికి కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఎదురు చూసే సమ్మక్క తల్లిని ఎలా తీసుకొస్తున్నారు ఏందనేది చాలా మంది, అంటే చాలా మంది ఎదురు చూపే ఎక్కువ ఉంటుంది అనమాట. పైన చూసుకుంటున్నారా, పైన చూసినట్టయితే అది ఆ సమయం అక్కడ కొలువుదీరి ఉంటుంది. అమ్మవారు కుంకుమ భరణి రూపంలో కొలువుదీరి ఉంటుంది. అది కేవలము సమ్మక్క తల్లిని తీసుకొచ్చే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆ జాడ ఎక్కడుంది, ఆ ప్లేస్ ఎక్కడుంది, అమ్మవారు ఎక్కడ కనిపిస్తారు అనేది కేవలము వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఇక్కడ అలో చెయ్యరు, రానివ్వరు కూడా. ఎందుకంటే సమ్మక్క తల్లి వంశస్థులు మాత్రమే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా 10 మంది మాత్రమే వెళ్తారు. పైకి మాత్రం 2 మాత్రమే వెళ్తారు. 2 వెళ్ళి ఒక్కరు మాత్రం సమ్మక్క తల్లిని తీసుకొస్తారు. తీసుకొచ్చే క్రమంలో అతి ఘట్టమైన గద్దె మీదకి అమ్మవారు చేరే క్రమంలో చాలా అంటే చాలా ఉత్కంఠంగా ఉంటుంది అనమాట. ఇదిలా ఇగో మనం ఫైనల్గా గద్దెల దగ్గరకు వచ్చినాం. రారి గద్దెలను చూసుకుందాం ఒకసారి. మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సమ్మక్క తల్లి ఈ రూట్ నుంచే వస్తుంది, ఈ రూట్ నుంచే లోపలికి వెళ్తుంది, గద్దె మీదకి వెళ్తుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర, 2వ జాతర మన సమ్మక్క సారలమ్మ జాతర, గిరిజన జాతర అనమాట. ఇంత అద్భుతమైన జాతరను మరి ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఉండదు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుచుతున్న తల్లి మన సమ్మక్క సారలమ్మ తల్లి. అమ్మవారి గద్దెను తాకాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఏ సర్వ రోగ నివారిని అమ్మవారి దర్శనానికి చేసుకున్నా కూడా ఏదైనా సరే కానీ ఇట్టే వచ్చిన రోగం మట్టే మాయమైపోయేది. చిలకలగట్టు నుంచి లోపలికి ఎంట్రెన్స్ అవుతే ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చే తల్లి సమ్మక్క తల్లి. కుంకుమ భరణి రూపంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే కొలువు తీరుతారు 2 రోజులు. సమ్మక్క వచ్చిన తర్వాత వనదేవతల మొక్కులు, వన ప్రవేశము, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు 4 రోజులు జరిగే అపూర్వమైన ఘట్టం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఇక్కడ ఫలితంగా అమ్మవారికి బంగారం అంటే బెల్లాంతో కొలుచుకుంటారనమాట. తర్వాత మొక్కుబడి కింద చీర, సారె, వడిబియ్యం పోసి సమర్పించుకుంటారు. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఫస్ట్ గద్దెల మీద కొలువు తీరుతారు. తర్వాత సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తుంది.
ఆలయ ప్రధాన పూజారి మన ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సిద్ధబోయిన రమేష్, ఆలయ ప్రధాన పూజారి. అంటే సమ్మక్క సారలమ్మ జాతరలో విశిష్టత, సమ్మక్క ఏ రోజు గద్దె మీదకి వస్తుంది? సమ్మక్క వచ్చేసి ఫస్ట్ సారలమ్మ ఉంటుందండి. ఈ 4 రోజుల జాతరలో ఫస్ట్ వచ్చేసి బుధవారం రోజు పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ ముగ్గురు గద్దె మీదకి వస్తారు. గురువారం రోజు సమ్మక్క చిలకలగుట్ట నుంచి వస్తారు. శుక్రవారం రోజు ఈ దేవుళ్ళందరూ ఇక్కడ అందుబాటులో ఉంటారు జనాలకు. శుక్రవారం రోజు ఉంటారు. శనివారం రోజు మళ్ళీ తిరిగి ఎవరి ప్రయాణం వాళ్ళకు జనం నుంచి వనంలోకి వెళ్ళిపోతారండి. కేవలము అంటే ఆ 4 రోజులే మాత్రం ఎందుకు ఉంచుతారు? అంటే మిగతా ఈ మాఘశుద్ధి పౌర్ణమి రోజున మేము ప్రతి వెనకటి ఆనాటి కాలం నుండి మేము ఒక 2 ఏళ్ళకు ఒకసారి ఈ జాతర జరుపుకుంటాము. ఆ తాత ముత్తాతల వారసత్వం నుండే మేము 2 ఏళ్ళకు ఒకసారి మాఘశుద్ధి పౌర్ణమి రోజు మేము ఈ జాతర నిర్వహిస్తాము. ఆ వనం నుంచి జనంలోకి తీసుకొచ్చి జనాలకు అందరికీ చూపించి మళ్ళీ జనం నుంచి వనంలోకి మేము మళ్ళీ కలిపేస్తామండి. అదొక ఆచారం మాకు. అన్నయ్య గారు కృష్ణయ్య గారు వాళ్ళ అన్న కృష్ణ సమ్మక్కని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అన్న. పగిడిద్దరాజు అంటే చిన్న చూపే ఇక్కడ. ఇక ఎందుకు? మా సమ్మక్కకున్నంత లేనే లేదు మాకు. ఇప్పుడు ఏమన్నా ఇదేంది గింత చిన్నగా ఉన్నది అంటుంది. భార్య అంతుంటే భర్త గింతున్నదా? అవును, నిజంగా భర్త చూసుకుంటే చాలా పెద్దగా ఉంటది, భార్య చూసుకుంటే చిన్నగా ఉంటది. కానీ ఇక్కడ రివర్స్ అంటే ఆమె కోపం మీద అట్లా చేసుకున్నదా? ప్రతి ప్రాధాన్యత మొత్తం సమ్మక్కకే ఇస్తున్నారు అనమాట. పగిడిద్దరాజుకి ఏముండదు, గోవిందరాజుకి కూడా ఏముండదు. తల్లి బిడ్డకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటది. మీకు ఎలా బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. అంటే మగవాళ్ళది ఇంత తక్కువ చూపు చూస్తే ఎట్టుంటది? ఇక్కడ ఏం రాదు, బెల్లమైనా ఏదైనా అక్కడే తెచ్చే తువ్వాళ్ళు కూడా అక్కడే చేయించుకుంటారు. కానీ మా నగలు ఎదిగిందట. అప్పుడు నగలకి మా దేవుడు ఓడిపోయిందట నగలు పెట్టనని. నగలు అడిగిందట. అక్కడ బంగారం అంటే మా దేవుడు అట నిజంగా బంగారం అనుకున్నారట. ఇది బెల్లం అనుకోలేడట. అమ్మవారు చక్కని బంగారం కావాలి అంటే అడిగింది. అక్కడ బంగారం నాకు వెళ్ళదు, నేను పెట్టనట. వెళ్ళి అలిగి వచ్చిందట. అక్కడ నుంచి అలిగి వచ్చింది. కానీ ఆమె అడిగింది బెల్లం. బెల్లం కానీ రాజా అనుకున్నాడు బంగారం అంటే నిజంగానే ఇంత బంగారం నేను ఏడ తేవాలి. చిపురుముల చీర ఉన్నదట. 7 ముళ్ళ జాకెట్ అంటే ఇవే ఈ చీరలే కానీ 7 ముళ్ళతో తయారు కావాలి. వెనకటి ఎట్టుంటది? ఇక 7 ముళ్ళు ఎక్కడ దాకా పట్టాలి, నీ చీర ఎక్కడ చేయాలి కనుక్కోలేడు. కనుక్కోక నేను పెట్టనంటే అలిగి వచ్చి ఇక్కడ ఉంది. అంటే అమ్మవారికి పగిడిద్దరాజు మీద కోపం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గోవిందరాజు గద్దె దగ్గరకు ఉన్నాము. గోవిందరాజు, ఒకసారి గోవిందరాజు గద్దెను విజిట్ అవుదాము. అమ్మ, గోవిందరాజుని తీసుకొచ్చే పూజారి పేరు? గోవర్ధన. ఎలా తీసుకొస్తారు? అంటే కుండలో లేదు, దేవుని ఇట్లా పట్టుకొస్తాం, దేవుని పట్టుకొస్తాం కానీ ఒక అజెండా లాగా ఉంటది. ఓకే, దాని నుంచే కొండాయి నుంచి గోవిందరాజుని తీసుకొస్తారు మీ వంశస్థులు. అంటే అక్కడ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరు? అక్కడ నుండి 4:30 6 అవుతుంది. ఇక 6 అవుతుంది. ఇక్కడికి వచ్చే వరకు 7-8 అవుతుంది. 7-8 అవుతుంది. అంటే గోవిందరాజు పూని వస్తాడా? దేవుని వచ్చే అన్నుండి ఇడికి వచ్చే వరకు ఇక నడిచి పూజారి మీద పూని గద్దెకెక్కుతాడు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అంటే బంగారంగా కొలుచుకుంటారు అనమాట. ఇక్కడ బంగారం అంటే అంత ప్రీతికరం అమ్మకు. బంగారాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇగో ఇంత పెద్ద ఎత్తున అట్లనే నిలువెత్తు బంగారం సమర్పించుకుంటాం తల్లి అంటే. ఇట్లా ఒక మనిషి ఎంత వెయిట్ అయితే ఉంటారో ఆ వెయిట్ ఒక చోట ఒక పక్కన మనిషిని కూర్చోబెట్టి ఆయన ఎన్ని కిలోలు అయితే ఉంటాడో అన్ని కిలోలు ఇక్కడ పెట్టి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని చెప్పేసి అంటారు. ఇంకా మేడారంలో ఒకటి తీసుకున్నట్టయితే ఇంత బెల్లం ఉన్నా కూడా ఒక ఈగ అనేది ఏది కానీ ఆ బెల్లం మీద వాలదు. అది అమ్మవారి అదృష్టం అనుకోవాలి. సో అది స్థల పురాణం ఇక్కడ చెప్తుంది. అంటే ఎంత ఏమైనా సరే కానీ ఇక్కడ అటువంటిది ఏది జరగదు, అటువంటిది ఏది ఉండదు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన బెల్లం మీద ఏది వాలడానికి లేదు అని చెప్పేసి ఇక్కడ తీసుకోవచ్చు.